2 స్పూన్లు నెయ్యి వేసుకొని కరిగిన తర్వాత ముందుగా మనం సొరకాయని ఇలా తురిమి పెట్టుకోవాలి. నేను 1 కప్పు సొరకాయ సొరకాయని తురిమిన తర్వాత నీళ్లు లేకుండా పిండుకోవాలి. అప్పుడు ఆ సొరకాయ తురుముని ఆ నెయ్యిలో వేసి దోరగా వేపుకోవాలి. సొరకాయ కొద్దిగా కలర్ మారి చక్కగా ఉడికినట్టు అనిపించేంత వరకు ఇలా మనం కలుపుకుంటూ మీడియం టు సిమ్ ఫ్లేమ్లో మూత పెట్టి మగ్గించుకుంటూ వేపుకోవాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా సొరకాయ చక్కగా వేగిపోయిన తర్వాత ఈ రెసిపీ కోసం నేను 1/2 లీటర్ మిల్క్ తీసుకున్నాను. 1 కప్పు సొరకాయ తురుముకి 1/2 లీటర్ మిల్క్ సరిపోతాయి. నేను రిచ్ క్రీమ్ మిల్క్ తీసుకుంటున్నాను. మరి కాస్త టేస్టీగా ఉండడం కోసం పాలు వేసుకున్న తర్వాత మీడియం టు సిమ్ ఫ్లేమ్లో సొరకాయని బాగా అందులోనే ఉడకనివ్వాలి. టేస్ట్కి సరిపడా షుగర్ కూడా యాడ్ చేసుకోవాలి. నేను 1 కప్పు సొరకాయ తురుముకి 1/2 లీటర్ పాలకి 3/4 కప్పు షుగర్ వేశాను. బాగా షుగర్ కూడా మెల్ట్ అయ్యేలాగా ఇలా నేను వీడియోలో చూపిస్తున్న విధంగా కలుపుతూ సొరకాయని పాలల్లో ఉడకనివ్వాలి. మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. మీగడ పైకి తేలింది కూడా మధ్యలో కలుపుతూ ఉంటే చాలా పాలు చిక్కపడి కోవాలాగా తయారయ్యి చాలా రుచిగా ఉంటుంది. ముందుగానే నేను సగ్గుబియ్యం ఉడకపెట్టుకొని పక్కన పెట్టుకున్నాను. ఉడికించిన సగ్గుబియ్యం కూడా వేసుకొని బాగా కలిసేలాగా కలుపుకోవాలి. సగ్గుబియ్యం వేసిన తర్వాత మరి కాస్త చిక్కదనం వస్తుంది, అలాగే రుచి కూడా వస్తుంది. సగ్గుబియ్యం వేసి కొద్దిగా దగ్గర పడిన తర్వాత పంచదార సరిపోయిందో లేదో తీపి చూసుకొని మనం షుగర్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు. నాకు కొద్దిగా తక్కువ అనిపించి ఇంకొద్దిగా షుగర్ యాడ్ చేశాను. కొద్దిగా పాలు చిక్కబడిన తర్వాత కోవా లేదా మిల్క్ పౌడర్ వేసుకోవాలి. కోవా అవైలబుల్గా లేని వాళ్ళు నేను చూపిస్తున్న విధంగా మిల్క్ పౌడర్ వేసుకోవచ్చు. నేను 2 స్పూన్స్ మిల్క్ పౌడర్ వేశాను. వేసి లంప్స్ లేకుండా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. మిల్క్ పౌడర్ వేశాక మరి కాస్త చిక్కదనం వస్తుంది, చాలా టేస్టీగా ఉంటుంది. లాస్ట్లో బాగా చిక్కపడిపోయిన తర్వాత 2 స్పూన్స్ నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేయడం వల్ల కూడా మరి కాస్త సువాసన రుచి 2 వస్తాయి. అలాగే 2 చిటికెలు ఇలాచీ పౌడర్ వేసుకున్నాను. లాస్ట్లో దగ్గర పడిపోయిన తర్వాత ఎంతో రుచిగా ఉండే కద్దూకా ఖీర్ సొరకాయ పాయసం రెడీ అయిపోయింది. ముందుగా మనం ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకొని బాగా కలిసేలాగా కలుపుకొని డిష్ అవుట్ టేస్టీ అండ్ హెల్దీ కద్దూకా ఖీర్ రెడీ అయిపోయింది. చాలా టేస్టీ. ట్రై చేసి ఎలా ఉందో కమెంట్స్ రూపంలో తెలియజేయండి. అలాగే మీకు కనుక నా రెసిపీ నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ సంజనాస్ కిచెన్ 2015 యూట్యూబ్ ఛానల్. మీరు లైక్ చేయడం వల్ల నా వీడియో మరికొంతమందికి సజెషన్గా వెళ్తుంది. పిల్లలు పెద్దలు నాకు ఎంతో సపోర్ట్ ఇస్తారు. తప్పకుండా లైక్ చేయండి. మరొక టేస్టీ అండ్ డెలిషియస్ రెసిపీతో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.